హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ థగ్ లైఫ్. నిన్న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది. టైం కుదరక నిన్న నేను నైట్ అయితే చూసా. మీరు అందరు రివ్యూస్ చూసేసి ఉంటారు అనుకోండి, బట్ నేను చూసా కాబట్టి నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. నిన్నట్టుండి ఈ పేరు వింటుంటే మీ గుండెల్లో గుబులు పడుతుంది కదా. టోటల్గా నెగిటివ్ రివ్యూస్, రేటింగ్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. అంత దారుణంగా ఉంటుందా అని లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూనే చూసా. మరి చూశాక నాకైతే ఈ మూవీ చూసి మూడే మాటలు చెప్తా: సేవ్ యువర్ మనీ, సేవ్ యువర్ టైం, సేవ్ యువర్ లైఫ్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత దారుణంగా ఉంటుందని. ఒకప్పుడు మణిరత్న గారి సినిమాలు, శంకర్ గారి సినిమాలు అంటే చాలా బాగుండేవి. ఇప్పటికీ ఖాళీ టైం దొరికిందంటే ఆ క్లాసిక్స్ అయితే చూస్తుంటాను నేను. మరి ఏమైందో తెలియదు కానీ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు మూవీస్ తీయలేకపోతున్నారు. అట్లీస్ట్ యావరేజ్గా ఒక్కసారి చూసే విధంగా కూడా లేదు. అదే నా బాధ. ఏమో ఓటీటీలోకి వచ్చాక మణిరత్నం గారి అభిమానులైతే ఒకసారి అయితే ట్రై చేయండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం కష్టమే. తాత వచ్చాడు అద్దరగొట్టి పోతాడు అనుకుంటే బదరగొట్టుకుపోయాడు భయ్య. ఇండియన్ 2కి ఏమాత్రం తక్కువ కాలేదు అసలు. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ రిలీజ్ అయిందో తెలియదు కానీ మూవీ అయితే రిలీజ్ కాకపోయి ఉంటే మాత్రం వాళ్ళైతే సేఫ్. మూవీలో కొన్ని అయితే నచ్చాయి. అవేంటంటే సినిమా టెక్నికల్గా మాత్రం అదిరిపోయింది. చాలా బాగా షూట్ చేశారు, పిక్చరైజ్ చేశారు, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగుంది, అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. కమల్ హాసన్ గారు యాక్టింగ్ చెప్పాల్సిన పని లేదు, చేసేస్తారు. కాకపోతే కొన్ని లుక్స్ అయితే సేమ్ ఆ ఇండియన్ 2లోనే ఉంది. సింబు చాలా బాగా చేసినా సరే ఆ రోల్లో చేయలేకపోయా నేనైతే. త్రిషా గారు కూడా ఓకే, మిగతా వారందరూ కూడా బాగానే చేశారు, ఎవరిని అంచడానికి ఏం లేదు. యాక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెమైనా అలా చూడొచ్చు, బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, అక్కడ నుండి ఒకటే సోది. సినిమా ఎప్పుడైపోతుందా అనిపించే స్థాయికి వెళ్ళిపోయింది మూవీ. ఓన్లీ క్లైమాక్స్ కొంచెం ఓకేలా ఉంది. రెస్ట్ ఆఫ్ అంతా కూడా డ్రాగ్, బోరింగ్ అనిపిస్తుంది. ప్రతిదీ ఫోర్స్డ్, ఆర్టిఫిషియల్. ఎమోషనల్ సీన్స్లో కూడా ఒక ఫీల్ రాదు మనకి. ఫస్ట్ హాఫ్ మూవీ కొంచెం స్పీడ్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ మరి అతను డైరెక్ట్ చేశారో లేకపోతే ఎవరికి ఇచ్చేసారేమో కానీ పూర్తిగా వాష్అవుట్ అయిపోయింది. మణిరత్న గారు అంటే ఒక లెజెండ్. మంచి మూవీస్ తీయాలని కోరుకుందాం. మరి ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మరో ఇండియన్ 2, తాత వచ్చాడు బెదరగొట్టిపోయాడు, మనం పారిపోవాల్సిందే. రేటింగ్ ఎంత అంటే 2/5. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.